కాకినాడ జిల్లా పిఠాపురం మండలం బి ప్రతిపాడు గ్రామంలో డయేరియా వ్యాధి వ్యాపిస్తోంది. ఇప్పటికే 10 మంది వరకు బాధితులను గుర్తించామని విరవ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని ఇందిరా తెలిపారు. వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు. గ్రామ సర్పంచ్ ఊట రామకృష్ణ, మాజీ శాసనసభ్యుడు ఎస్విఎస్ఎన్ వర్మ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మంచినీటిని తక్షణమే పరీక్షకు పంపించాలని అధికారులను వారు కోరారు. వైద్యాధికారి ఇందిరా మాట్లాడుతూ పండగకు బంధువుల ఇంటికి వెళ్ళొచ్చిన 4గురికి వర్షితాహారం తినడం వల్లే వాంతులు విరోచనలు ఏర్పడ్డాయని తెలిపారు. రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని వివరించారు. సింహాచలం, స్ఫూర్తి న్యూస్, పిఠాపురం. నిన్న సమాచారం రాగానే నిన్న పొద్దున్న మేము వచ్చి మొత్తం సర్వే చేసినప్పుడు ఓన్లీ 7 కేసులు మాత్రమే ఉన్నాయి అని చెప్పారు. సో ప్రతి పర్సన్ని మేము పర్సనల్గా ఫిజికల్గా వెళ్ళి చూసాము. ఎవరికి ఇబ్బంది లేదు, అందరూ ఫిజికల్గా బాగానే ఉన్నారు. ప్రజెంట్ అయితే వాళ్ళకి డయేరియా అనేది మళ్ళీ రాలేదు, మోషన్స్ ఏం అవ్వలేదు, వామిటింగ్స్ కూడా అవ్వలేదు. ప్రజెంట్ బాగానే ఉన్నారు. మేము ట్రీట్మెంట్ అది ఇస్తున్నాము. ప్రికాషనరీ మెషర్స్కి ఊరంతా సర్వే చేపిస్తున్నాం, ఇంకేమైనా కేసెస్ ఉన్నాయేమో అని. అండ్ క్లోరినేషన్ ఆల్రెడీ నిన్న మార్నింగ్ ట్యాంక్ క్లీన్ చేయించి క్లోరినేషన్ కూడా చేయించాము. వాటర్ టెస్టింగ్ జరిగింది. వాటర్ టెస్టింగ్లో కూడా క్లోరినేషన్ అమౌంట్ కంటెంట్ కూడా క్లియర్గా ఉంది. ఇంకా ప్రికాషనరీగా మేము వాటర్ శాంపిల్స్ మైక్రోబయాలజీ ల్యాబ్స్కి పంపిస్తాం. ఇవాళ ఒక 3 శాంపిల్స్ తీసుకుని ర్యాండమ్గా ఎక్కడెక్కడైతే మనకి కేసెస్ నమోదైనాయో ఆ ప్లేస్ కూడా తీసుకుని పంపిస్తాం. నైట్ డ్యూటీస్ మార్నింగ్ అంటే ఒక 1 వీక్ మార్నింగ్ అండ్ నైట్ డ్యూటీ, మార్నింగ్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ స్టాఫ్ని పెట్టాము. కండక్ట్ చేస్తాము కంపల్సరీగా. అవసరమైన ప్రికాషనరీ మెజర్స్ అనేది మాత్రం ఫేక్ అండి. ఎందుకంటే మేము ఆల్రెడీ సర్వే చేపిస్తున్నాం. ప్రజెంట్ ఎక్కడైతే 80 మంది కనీసం ఒక 10-15 కేసెస్ కూడా నమోదైనట్టు ఏం కనిపించట్లేదు. ఒక 7 కేసెస్ 8 కేసెస్ రన్ అవుతుంది. ప్రజెంట్ కూడా 80 కేసెస్ అయితే ఫేక్ అండి. నా పేరు డాక్టర్ ఇందిరా. కొద్దిగా ఇళ్ళకాడ జరిగిన కొన్ని పరివార కారణాల వల్ల దాని మీద కొంతమందికి ఒక 7గురికి వాంతులు విరోచనాలు అవడం జరిగింది. దాని మీద 20 PhD వారికి అలాగే మన DMHO గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినంటే వాళ్ళు రాత్రి నుంచి కూడా శ్రీపతిపడి గ్రామంలో క్యాంప్ కండక్ట్ చేసి ఏదైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్గా చూసుకుంటూ ఏమైనా ఇబ్బంది ఉంటే కొత్త కేసులు అయితే మళ్ళీ వస్తున్నాయా లేదా ఏంటి, అసలు దీనికి కారణాలు ఏంటని వాటర్ కూడా టెస్ట్ చేయించడం జరిగింది. అలాగే ఈ ఖాళీకి సంబంధించి ఏవైతే ఉన్నాయో దానికి మొత్తం అన్నీ కూడా ఈ రాత్రి కూడా ఇక్కడే మన PhD డాక్టర్ గారు మేడం గారు కూడా ఇక్కడే క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే మన వర్మ గారు కూడా ఇచ్చి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. కేసెస్ వచ్చినాయని చెప్పి వెంటనే ప్రభుత్వం అలర్ట్ అవ్వడం, DMHO నుంచి డైరెక్షన్ వచ్చి ఎక్కడికక్కడ క్యాంప్స్ పెట్టారు. ఒక 7గురికి వచ్చింది. కొంతమంది నాన్ వెజ్ తినడం వల్ల వచ్చిందని, ఇద్దరికైతే డయేరియా ఉంది. ఇప్పుడు ఏదైతే వెళ్ళి చూడడానికి వెళ్ళామో పెద్దవాడికి ఆవిడకైతే డయేరియా ఉంది. దాని తగ్గ మందులు అవి ఇచ్చారు. డోర్ టు డోర్ సర్వే చేస్తున్నారు. ఇంకా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. కూడా వాటర్ని దాంట్లో ఏ విధమైన వాటర్ ఉందో, పొల్యూషన్ ఏ విధంగా ఉందో అదేమైనా ఎఫెక్ట్ అని చెప్పి జేఎన్టీకి పంపించారు. అలాగే RWS కూడా టెస్ట్. కాకినాడ జిల్లా పిఠాపురం పశువుల సంతకు మహర్దశ పట్టింది. అమ్మకము కొనుగోలుదారులకు గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన సాయిప్రియ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతుల గంగా భవానీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ ఉచిత అన్నపానీయం సదుపాయాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు అభినందించారు. ఈ సందర్భంగా పాడి రైతులు కాకినాడ దగ్గర ఉన్న కొవ్వూరు గ్రామస్తులు, ద్రాక్షారామం గ్రామస్తులు మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి పిఠాపురం పశువుల సంత తాగడానికి నీళ్లు ఉండేవి కావని, అటువంటి ప్రాంతంలో మంచినీళ్లు, భోజన సదుపాయం కల్పించడం ఎంతో ఆనందదాయకమని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. సింహాచలం, స్ఫూర్తి న్యూస్, పిఠాపురం. అన్నాడు అదే నాకు నేను అడిగింది అది నేను అడిగింది అన్నమాట కదా. Please like, share, subscribe our channel.